5వ అధ్యాయము. శ్రీ మాత్రే నమః. ధ్యానగమ్య, జ్ఞానగమ్య, భక్తిగమ్య, భావనాగమ్య. మనస్సును నిగ్రహించుట వలన దానిని అనుసరించి ఇంద్రియాదులన్నీయు నిరుపయోగములు కాగలవు. ఇంద్రియ శక్తి నశించినప్పుడు శబ్ద గ్రహణము కానీ, స్పర్శన కానీ, దృశ్యములను చూచుట కానీ, రుచులు తెలియుట కానీ, వాసనలు గ్రహించుట కానీ ఉండదు. ఇందువలన చిద్రైకాగ్రత లభించి పరదేవత పదచరణములందే మనస్సు లగ్నమై ఉండగలదు. కావున సాధనా పరులకు మనోనిశ్చయత్వము, భక్తి, శ్రద్ధలు చాలా అవసరము. త్రికరణ శుద్ధిగా చేసే పనులకు దేవుడు మెచ్చుకొని లోకము మెచ్చుకొనును. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఆమె అనుగ్రహము అందరికీ దక్కదు. ఆ భక్తి మానస హంసికను ఎలా దక్కించుకోవాలి తెలుసుకుందాము. రహోయాగ క్రమారాధ్య నామపారాయణ ప్రీత. నామపారాయణంతో కానీ, రహస్య యాగ క్రమాలతో కానీ సాధన చేయాలి. ఏమిటా యాగము? షట్చక్రభేదమే రహోయాగములు. దీనికి ఏది దారి? ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య. మహావిద్య అయినటువంటి శ్రీవిద్యను గురుముఖముగా తెలుసుకొని తద్వారా ఆత్మవిద్య పొంది సర్వశక్తి స్వరూపిణి అయిన ఆ పరాశక్తిని అనుగ్రహంను సంపాదించి కుండలిని శక్తిని నిద్రలేపాలి. అప్పుడది ఊర్ధ్వముఖంగా బయలుదేరి షట్చక్రాలను దాటి సహస్రారము చేరుకుంటుంది. జీవాత్మ పరమాత్మలోని ఐక్యం కావడమే శివశక్తులు ఐక్యం కావడము. అట్టి యాగమే రహోయాగము. అచ్చట సాధకునకు భక్తుల అజ్ఞానమునకు పోగొట్టి బ్రహ్మజ్ఞానమును కలుగజేసే ఆ తమోపహ దర్శనము ఇస్తుంది. అప్పుడు లభిస్తుంది చిన్మయీ పరమానంద. ఆ చిన్మయానంద అప్పుడు కలుగుతుంది. ఆ పరంజ్యోతి, పరంధామము అప్పుడు కనిపిస్తాయి. మోక్ష స్వరూపిణి అయిన ఆ పరమేశ్వరి ముక్తికి ప్రసాదిస్తుంది. అదే శాశ్వతి శాశ్వతైశ్వర్యము. శాశ్వతమైన ఐశ్వర్యమును అదే. ఆమె అనుగ్రహము వలన లభించే సౌఖ్యమే శాశ్వతమైన సౌఖ్యముగా కదా. అదే బ్రహ్మానందము, పరమానందము. సర్వ వేదాంతకు నిలయమైనటువంటి సత్యానంద స్వరూపిణి, దేనికి కట్టుబడని తల్లి ఆమె. ఎవరికి దక్కుతుంది అని భక్తుడు అడిగితే సందేహము వలదు. నేను భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ అని అన్నది ఆ తల్లి. ఆ భక్త సౌభాగ్యదాయిని. భక్తి చేతనే దక్కుతాను, భక్తికి సాధ్యము అవుతాను. భక్తులు అంటే నాకెంతో ప్రీతి. సకల భయములకు నివారణము, సద్గతిని ప్రసాదిస్తాను నేను అని అన్నది ఆ భవానీమాత. జన్మ మృత్యు జరాతర్ప జన విశ్రాంతిదాయని. జనన మరణ వాక్యములను వీటి చేత బాధపడుచున్న ప్రజలకు, బిడ్డలకు సంసారమనే రోగము నుంచి నశింపజేస్తాను. జన్మ మృత్యు జనాతర్ప జన విశ్రాంతిదాయిని. జన్మ మరణ వాగ్దగ్యము వీటి చేత బాధపడుచున్న ప్రజలకు, బిడ్డలకు సంసారమనే రోగమును నశింపచేసి ఆత్మజ్ఞానమును ఇచ్చి విశ్రాంతిని ఇస్తాను. సంసారమనే అగ్నిహోత్రమును ఉపసంహారం చేయుటకు అమృత వర్షమును కురిపించుతాను. సకల జీవులకు అన్నము ఇచ్చి, ధనమును ఇచ్చి శుభములను కలిగించేస్తాను. బంధనాలను తొలగించేస్తాను. బద్ధమోహిని, సమస్త భక్త సుఖదాయిని. ఆమె తన భక్తులకు కలిగడి విఘ్నములన్నింటినీ పోగొట్టి సంసారమనే బురదయందు మునిగి ఉన్న జనులను తరింపజేసే అజ్ఞాన ద్వాంతర దీపిక ఆమె. ఉన్మేషం నిమిషోత్పన్న విభిన్న భువనావళి.
కన్ను రెప్పపాటు కాలంలో అనేక బ్రహ్మాండ మండలములను సృష్టించి పోషించి లయం చేసే ఆ అనేక కోటి బ్రహ్మాండ జనని ఇహలోకానికి కావలసిన కోరికలను తీరుస్తుంది లేదా అని భక్తుడు అడిగిన సందేహం వద్దు. వస్తా క్రోధ సమని, లోభనాశిని, దుఃఖహంత్రి, దురాచార సమని అని జవాబు ఇస్తుంది ఆ తల్లి. భక్తుల యొక్క క్రోధాన్ని తగ్గిస్తాను, లోభాన్ని నాశనం చేస్తాను, వాళ్ళ దురాచారాలను పాపాలు పోగొట్టి దుఃఖాలు లేకుండా చేస్తాను అని చెప్పింది ఆ తల్లి. తల్లి, ఎప్పుడో నీవు మోక్షము ఇస్తానంటే ఎలాగా? మానవుడు కష్టాలతో, రోగాలతో, బాధలతో ఈ భవసాగరంలోని మునిగి తేలుతూ ఉంటాడు. అటువంటి నీ బిడ్డకు నిన్ను పూజించుట వెంటనే కష్టాలను తొలగించి సకల ఐశ్వర్యములను కలిగేటట్లు అనుగ్రహించు అని ఆ భవానీని ప్రార్థించాలి మనము. భక్తులకి కోరినవన్నీ మన్నించి ఆ లలిత త్రిపుర సుందరి ఇలా అన్నది: సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, సర్వ పద్ధి నివారిణి, మహాభోగ మహేశ్వరి అని నా భక్తులకు వాళ్ళ వ్యాధులు నివారించి సమస్త ఆపదల నుంచి కాపాడి అకాల మృత్యువులను తొలగించి సకల భోగ భాగ్యాలను, సకల ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాను అని అన్నది ఆ తల్లి, ఆ లోకపావని. సంశయము తీరిన ఆ భక్తుడు కళ్ళు తెరిచి శ్రీచక్ర సంచారిని అయిన మహాత్రిపుర సుందరిని నమస్కరిస్తూ ఇలా ప్రార్థించాడు: శ్రీ శివాశక్త్యైక రూపిణి లలితాంబికా, శ్రీ విద్యాం జగతాం దాత్రీం సద్గతి స్థితేశ్వరీం నమామి లలితాం నిత్యో మహాత్రిపుర సుందరి. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.